నాకు తెలిసినంత వరకు నేషనల్ మీడియా ఎప్పుడు చూసినా కూడా తెలుగు సినిమాని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటిది ఫస్ట్ టైం నేషనల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు చూశారు. అందులోనూ తెలుగు సినిమా నుంచి ఇలాంటి మూవీని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి మూవీ అని చెప్పి రాశాయంటే హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా, పెద్దిలాంటి సినిమా నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇవి నా మాటలు కాదు, నేషనల్ మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థానీ టైమ్స్, ఇలా నేషనల్ మీడియాకి సంబంధించి ఇండియా టుడే, ఇలాంటి మీడియా సంస్థలు కూడా పెద్ది మీద రివ్యూలు ఇచ్చాయి. నిజంగా ఒక తెలుగు సినిమా పాన్ ఇండియాకి వెళ్తుందంటే ఆ సినిమాను ఏ విధంగా చంపేద్దామా అని చెప్పి నేషనల్ మీడియా ఎదురు చూస్తూ ఉంటుంది. పని గట్టుకొని ఆ సినిమాపై నెగిటివ్ రివ్యూలు మనం చూసాం. బాహుబలి 1 విషయంలో చూసాం, 2 విషయంలో కూడా ఆల్మోస్ట్ కొన్ని మీడియా సంస్థలు నెగిటివ్గా రాశాయి. సలార్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ నాకు తెలిసినంత వరకు నేషనల్ మీడియా ఎప్పుడు చూసినా కూడా తెలుగు సినిమాని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటిది ఫస్ట్ టైం నేషనల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు చూశారు. అందులోనూ తెలుగు సినిమా నుంచి ఇలాంటి మూవీని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి మూవీ అని చెప్పి రాశాయంటే అది ఏ రేంజ్లో వాళ్ళకి కిక్కిస్తే కానీ వాళ్ళు రాయరు. అలా నేషనల్ మీడియా పెద్ది గురించి చాలా చాలా పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం జరిగింది. ఇక చూస్తే నా ఫీలింగ్, సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పర్లేదులే ఒకసారి చూడొచ్చను, ఏదో మిస్ అయిందనే ఫీలింగో, లేదంటే ఏదో పూర్తిగా మనకు నచ్చలేదనే ఫీలింగ్తో మనం బయటకు వస్తాం. నిజంగా హానెస్ట్లీ చెప్తున్నాను, నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అంతా కానీ నాకు ఆ పెద్ది క్యారెక్టర్ తిరుగుతూ ఉంది నా మైండ్లో. నాకు ఎంత అంటే ఒక ఎమోషన్గా, అరే అసలు ఆ క్లైమాక్స్, దాని బిఫోర్ సీన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు, అదే భావోద్వేగం, అలాగ బరువైన గుండెతోనే మళ్ళీ పెద్ది సినిమాకి సంబంధించి తాలూకు ఆ సీన్స్ కానీ, పెద్ద క్యారెక్టర్ కానీ, ఆ ఎమోషన్ అంతా నైట్ అంతా నిద్ర పట్టనివ్వకుండా చేయడమే కాకుండా అవి మనకి ఇంకా గుర్తున్నాయంటే ఈ సినిమా ఎంత ప్రభావం చూపించింది నా మీదే. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి ప్రేక్షకుడు ఇవాళ అదే మాట చెప్తున్నాడు. ఒక సినిమా మనం ఇంటికి వచ్చినాక కూడా మనం వెంటాడుతుందంటే అది ఏ రేంజ్ హిట్టో మీరు అర్థం చేసుకోండి. చాలామంది సినిమా క్రిటిక్స్ అని చెప్పుకునే వాళ్ళు, అపర మేధావులు, అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పదే పదే మాట్లాడే వాళ్ళు, అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది కుహాన మేధావులు పదే పదే మాట్లాడుతున్న మాట, ఎంతసేపు 4 ఫైట్లు, 4 పాటలు, చిల్లర కామెడీ, హీరోయిన్ ఎక్స్పోజింగ్, వీటితోనే సినిమాని తీసేస్తుంటారు. ఎవరైనా ఒక దంగల్ లాంటి సినిమా తీశారా, ఎవరైనా ఒక లగాన్ లాంటి సినిమా తీశారా, దురంధర్ లాంటి సినిమాలు వస్తున్నాయి బాలీవుడ్లో కానీ, అదేవిధంగా దృశ్యం లాంటి సినిమాలు వస్తున్నాయి మలయాళంలో. మన తెలుగు సినిమా ఎందుకు ఇంకా అదే పాత ఎంటర్టైన్మెంట్ని నమ్ముకుంటుంది అని చెప్పి చాలామంది మాట్లాడే వాళ్ళకి ఈ సినిమా ఒక షాట్, ఒక దెబ్బ లాంటిది. సినిమా నిజంగా వాళ్ళ నోళ్లకు తాళం వేసే సినిమా. తెలుగు సినిమాలో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా చాలా అరుదు. అదే పెద్ది సినిమా. అది ఒక గుర్తింపు లేని కొండ కింది ఊరు. అక్కడి మనుషులంటే అందరికీ చిన్న చూపే. అలాంటి ఊరిలో పుట్టినవాడే పెద్ది. తన ఊరికి గుర్తింపు తీసుకురావడం కోసం పెద్ది చేసిన పోరాటమే ఈ సినిమా. పెద్ది అనే వ్యక్తి విజయనగరం వెళ్ళి కూలీ పనులు చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి అద్భుతంగా క్రికెట్ ఆడతాడు. క్రికెట్లో ఎవరు ఊహించని వింత వింత షాట్లు ఆడుతూ క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పెద్దికి తన ఊరికి గుర్తింపు లేదు, తన ఊరికి గుర్తింపు తీసుకురావాలనే తపనతో తను చేసిన పోరాటం అంతా ఇంత కాదు. అదే ఈ సినిమా నేపథ్యం. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం నిజంగా అంతా ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి కథను ఒప్పుకోవడమే రామ్ చరణ్ గట్స్కి ఇది హ్యాట్సాప్ చెప్పాలి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరోలు కూడా ఇలాంటి కథ మాకెందుకు దొరకలేదని ఫీల్ అయ్యే ఇలాంటి క్యారెక్టర్ కథ ఈ పెద్ది మూవీ. నిజంగా పెద్ది అనే ఒక కథను రామ్ చరణ్ నమ్మి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం సినిమాలో కనబడుతుంది. ఒక రెజ్లర్గా అతను పడిన కష్టం చూస్తూ ఉంటే నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు. ఇంతటి రిస్క్ ఎవరైనా చేస్తారా అంటే నాకైతే కష్టమే అనిపిస్తుంది. దంగల్లో అమీర్ ఖాన్ చేశాడు, అంతకు మించిన కష్టం రామ్ చరణ్ పడ్డాడు.
తన బాడీని బిల్డ్ చేసుకోవడం కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం క్లియర్గా మనకు సినిమాల్లో కనబడతా ఉంటుంది. ఊర్లో క్రికెట్ ఆడే ఆటగాడిగా నుంచి రెజ్లర్గా మారిన వైనం, తన బాడీ బిల్డింగ్ కోసం తన పడ్డ కష్టం అదంతా సినిమాల్లో మనకు క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. ఇక కుస్తీ యోధుడుగా అతను చేస్తున్నటువంటి ఫైట్స్ కానీ, ఆ కంపోజిషన్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ మాస్టర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత అద్భుతంగా ఆయన కంపోజ్ చేశాడు. చిన్న చిన్న డైలాగుల్లో కూడా అతని మాడ్యులేషన్ కానీ, అతని ఎక్స్ప్రెషన్ కానీ పిన్ టు పిన్ తాను అద్భుతంగా యాక్ట్ చేశాడు. మనం రామ్ చరణ్ చూస్తూ ఉంటే అతను మొదటి నుంచి తను గొప్ప నటుడు అని ప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆయన సినిమాల్లో మొదటి సినిమా చిరుత సినిమా తీసుకుంటే రామ్ చరణ్ మంచి నటుడే, డాన్స్ బాగా చేయగలడు, ఫైట్ చేయగలడు, డైలాగ్ డెలివరీ బాగుంది. చిరంజీవి గారి కొడుకుగా రామ్ చరణ్ నిజంగానే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడు అనే ఒక నమ్మకాన్ని మనకు కలిగించాడు. ఆ తర్వాత చూస్తే రామ్ చరణ్లోని ఒక నటుడు, అద్భుతమైన నటుడు మనకు మగధీరలో కనిపించాడు. ఆ తర్వాత మనం మళ్ళీ రంగస్థలంలో చూసాం. నిజంగా రామ్ చరణ్లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనే విధంగా మనం రంగస్థలంలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసాం. ఇక చూస్తే అంతకు మించి ఆర్ఆర్ఆర్లో ఒకవైపు పోలీసు అధికారిగా బ్రిటిష్ వాళ్ళ నమ్మకాన్ని కూడగట్టుకునే ఆ పాత్రలో రామ్ చరణ్, అదేవిధంగా తన ఊరు కోసం, తన దేశం కోసం ఏదైనా చేయాలని ఒక తపంతో ఉండేటువంటి ఒక సీతారామరాజుగా రామ్ చరణ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు ఆర్ఆర్ఆర్లో. అంతకు మించిన పర్ఫార్మెన్సే ఈ పెద్ది. ఇలా రామ్ చరణ్ ప్రతి సినిమాకు తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉంటాడు. ఒక క్రికెటర్ తీసుకుంటే సచిన్ టెండూల్కర్, తను అద్భుతమైన ఆటగాడు, క్రికెటర్, అద్భుతమైన బ్యాట్స్మెన్, గాడ్ ఆఫ్ క్రికెట్. కానీ తాను ప్రతి మ్యాచ్లో 100 కొట్టాలనుకునే పర్ఫార్మెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు తక్కువ స్కోర్కి అవుట్ అవ్వచ్చు, కానీ అతను ఎప్పుడు కూడా గొప్ప ఆటగాడు. అలాగే రామ్ చరణ్ విషయానికి వస్తే కూడా నాకు అదే అనిపిస్తుంది. రామ్ చరణ్ కూడా గొప్ప నటుడు. కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చు, అది ఆయా కథను బట్టి, ఆయా దర్శకులను బట్టి. కానీ సరైన కథ, సరైన దర్శకుడు పడితే ఓ రంగస్థలం, ఒక ఆర్ఆర్ఆర్, ఒక మగధీర, ఒక పెద్ది. నిజంగా రామ్ చరణ్ పడ్డంత కష్టం మరో నటుడు పడతాడా అనే సందేహం కూడా సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది. ఎంత కష్టపడ్డాడు, తనను తాను ఎంతగా మార్చుకున్నాడు ఆ క్యారెక్టర్ కోసం అనేది ఎంత చెప్పినా తక్కువే. ఈ పెద్ది సినిమా గురించి పెద్ది డైరెక్టర్ కానీ, అదేవిధంగా ఈ సినిమాకు పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ చాలామంది చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు, పెద్ది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, పెద్దికి రామ్ చరణ్కు నేషనల్ అవార్డ్స్ వస్తాయి, పెద్ది క్యారెక్టర్ను మీరు ఊహించలేరని ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ ఈ సినిమాల్లో నిజంగా కనబడ్డాయి. నిజానికి వాళ్ళు ఇవంతా లీక్లు ఇవ్వకుండా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. వాళ్ళు లీక్లు ఇచ్చి మనకు తెలిసిందే కదా రామ్ చరణ్ ఈ విధంగా కష్టపడ్డాడు అనేది మనకు ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు తెలిసిన విషయమే అన్నట్టుగా అనిపించింది. కానీ వాళ్ళు ఒకవేళ చెప్పి ఉండకపోతే, లీక్ చేసి ఉండకపోతే నిజంగా థియేటర్లో ప్రేక్షకులు అయితే నిజంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళ ఊహాజనితం అనమాట. అలా ఉంటుంది ఈ పెద్ది క్యారెక్టర్. ఇక చూస్తే జగపత్ బాబు గారి క్యారెక్టర్, అప్పల్ సూరి క్యారెక్టర్ విషయానికి వస్తే, తను ఈ క్యారెక్టర్ కోసం మేకోవర్ అయిన విధానం కానీ, అతని పర్ఫార్మెన్స్ కానీ, నిజంగానే జగపత్ బాబు అద్భుతమైన నటుడు. ఆ అద్భుతమైన నటుడికి ఒక అద్భుతమైన క్యారెక్టరే ఈ అప్పల్ సూరి చించి పారేశాడు ఉన్నంత సేపు అయితే. నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇక అలాగా చూస్తే దివ్యేందు శర్మ, అతను మీర్జాపూర్ అనే ఒక వెబ్ సిరీస్లో నటించిన నటుడు. అతను తీసుకొచ్చారు. నిజంగా రామ్ చరణ్కి టఫ్ ఫైట్ ఇచ్చే క్యారెక్టర్లో ఈ దివ్యేందు శర్మ కానీ. అలాగే చూస్తే కన్నడ శివరాజ్ కుమార్, అతను నిజంగా గౌర్ నాయుడు క్యారెక్టర్లో ఇరగ్గొట్టేశాడు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలా ఉంటాడేమో గౌర్ నాయుడు అనిపించింది నాకు. ఆ క్యారెక్టర్, గౌర్ నాయుడు అనే క్యారెక్టర్ ఇలానే ఉంటాడేమో అనే విధంగా శివరాజ్ కుమార్ కానీ. ఇక జాహ్నీ కపూర్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆలోచించింది, నాకు అనిపించింది ఒకటే, కమర్షియల్ యాంగిల్స్, ఎంటర్టైన్మెంట్ చేయాలి ప్రేక్షకుల్ని. ఎందుకంటే ఇది చాలా భావోద్వేగమైన కథ, గుండెల్ని బరివెక్కించేటువంటి కథ కాబట్టి ఖచ్చితంగా కాస్త రిలీఫ్ కూడా ప్రేక్షకులకు అవసరం అనే దృష్టిలో పెట్టుకునే కమర్షియల్ యాంగిల్లోనే ఈ జాహ్నవి కపూర్ సంబంధించినటువంటి క్యారెక్టర్ కానీ, ఆమె సీన్స్ కానీ అవన్నీ అలాగే ఉంటాయి. లేకపోతే మన తెలుగు రివ్యూ రైటర్స్ కానీ, సోకాల్డ్ క్రిటిక్స్ కానీ ఏం రాస్తారంటే, సినిమా ఎంతసేపు ఎమోషనల్గా డ్రైవ్ చేసింది కానీ ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ లేదు అని మాట్లాడతారు. కాబట్టి అలాంటి వ్యక్తుల కోసం ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసినట్లుగానే స్పష్టంగా కనబడింది. సినిమా అంటే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, అలాగే భావోద్వేగమైనటువంటి సీన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇవన్నీ కలబోస్తేనే, కామెడీ ఇవన్నీ కలబోస్తేనే ఒక మంచి కథ, అంటే ఒక మంచి సినిమా. అంటే
డిఫరెంట్ కోరుకునే వ్యక్తులు వాళ్ళ అభిరుచి ప్రకారం థియేటర్కి వస్తారు. ఈ పెద్ద విషయంలో బుచ్చిబాబు అలాంటి అభిరుచి గల ప్రేక్షకుల కోసమే సినిమాని కన్నుల పండుగగా తీర్చిదిద్దారనడం ఎలాంటి సందేహం లేదు. అలాంటిదే ఈ జహ్నవ్ కపూర్ క్యారెక్టర్. ఇక ఒకవేళ అలాంటి క్యారెక్టర్ లేకపోతే వాళ్ళే అంటారు, ఎవరు ఈ క్రిటిక్సే అంటారు, సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గాయి అంటారు. ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే అబ్బా జాహ్నవ్ కపూర్ క్యారెక్టర్ మంచి సినిమా మంచిగా రన్ అవుతుంది, కానీ ఏదో ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి అనవసరంగా పెట్టడం వల్ల కొంచెం డ్రాప్ అయింది అనే మాటలు కూడా నేను వింటున్నాను. కానీ అది కమర్షియల్ యాంగిల్ దృష్టిలోనే ఆమె క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. ఇక చూస్తే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ విషయం గురించి ట్రైలర్లోనే నేను చెప్పాను, నిజంగా ట్రైలర్లోనే ఇలా ఉంటే సినిమాలో ఏ రేంజ్లో ఉంటుంది అని నాకు అనిపించింది. ఆ రోజు నేను ట్రైలర్ రివ్యూ అప్పుడు చెప్పాను. నిజంగా ఎన్ని ఎమోషనల్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అది రెహమాన్ గారితోనే సాధ్యం. ఒక లగాన్, అదేవిధంగా స్లమ్ డాగ్ మిలీనియర్, చెప్పుకుంటూ పోతా ఉంటే ఏఆర్ రెహమాన్ గారి నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలకి ఇలాంటి ఆర్ఆర్ చూసాం మనం. అలాంటి ఆర్ఆర్ పెద్దిలో చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా మనం ఊహించనంత బాగుంటుంది. ఆ థియేటర్లో ఆ ఆర్ఆర్కి ఆ వస్తున్న సీన్స్కి నిజంగా ప్రేక్షకుడు థియేటర్లోంచి అలా చూస్తూ ఉండిపోతుంటాడు. అంత గొప్పగా ఉంది ఆర్ఆర్. అలాగే చూస్తే సాంగ్స్ మనకు ఆల్రెడీ తెలుసు, చిక్రి చిక్రి కానీ, రై రై రారా కానీ, ఇలా ఐటమ్ సాంగ్ ఒకటి. ఇది ఐటమ్ సాంగ్ అనేది నేను చెప్తున్నా రిలీఫ్ కోసం వచ్చే సాంగ్. ఎందుకంటే ఎంతసేపు ఇందాక చెప్పినట్టు ఆ బరువైన సన్నివేశాల మధ్యన ఒక రిలీఫ్ కోసం వచ్చినటువంటి సాంగ్స్. అలా ఏఆర్ రెహమాన్ గారు సాంగ్స్తో పాటు ఆర్ఆర్ మాత్రం ఇరగదీసేశాడు. ఆయనకు 100కు 100 మార్కులు వేయాల్సిందే. ఇక చూస్తే ఫోటోగ్రఫీ రత్నవేలు గారు. నిజంగా రత్నవేలు గారి ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా బాగుంటుంది. అతను ఒక ప్రూవ్డ్ ఫోటోగ్రాఫర్. ఈ సినిమా కూడా తనేంటో మరొకసారి ప్రూవ్ చేశారు. అద్భుతమైన దృశ్య కావ్యం, చాలా ఎమోషన్ సీన్స్లో అతని లైటింగ్ స్కీమ్ కానీ చాలా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఎలివేషన్ సీన్స్ కానీ, అదేవిధంగా ఆ క్లైమాక్స్లో వచ్చేటువంటి ఆ ఒలింపిక్ సంబంధించినటువంటి సీన్స్ కానీ, ఆ రెజ్లింగ్ సంబంధించిన ఫైట్స్ అప్పుడు అతని ఫోటోగ్రఫీ కానీ అవి వేరే లెవెల్లో ఉంటాయి. మనం చూస్తున్నంతసేపు నిజంగానే ఒక ఎక్స్ట్రాడినరీ పాన్ ఇండియా మూవీ చూసిన ఫీలింగ్ ఈ రత్నవేలు ఫోటోగ్రఫీతో మనకు కనబడుతుంది. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ కానీ ఇట్లా తమకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోల్ ఉందో అందరూ పర్ఫెక్ట్గా చేశారు. ప్రతి విషయంలో ఫైనల్గా నాకు అనిపించేది నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ. నేషనల్ మీడియా ఎంతసేపు ఇలాంటి సినిమాల మీద, మళ్ళీ చెప్తున్నాను, పాన్ ఇండియా, తెలుగు నుంచి పాన్ ఇండియా వచ్చే మూవీస్ మీద వాళ్ళు అక్కసు వెళ్ళగలుగుతారు. కానీ ఈ పెద్ద సినిమా విషయంలో ఇలాంటి సినిమాను మేము తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నెవర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి వాళ్ళ రివ్యూలలో రాస్తున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పాన్ ఇండియాలో చాలా పెద్ద హిట్ కాబోతుంది ఈ పెద్ద మూవీ. ఫైనల్గా ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. అందులో ఒకటి బుచ్చిబాబు ఉప్పెన్ లాంటి సినిమా తీసిన తర్వాత రామ్ చరణ్ లాంటి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరోతో సినిమా చేయడం, అందులో పెద్ది లాంటి ఒక కథను రామ్ చరణ్తో చెప్పి ఒప్పించడం, అలాగే ఆ గ్లిమ్స్ కానీ ఆ వచ్చినటువంటి టీజర్స్ అవన్నీ కూడా ఈ సినిమా మీద ఎక్కలేని హైప్ క్రియేట్ చేయడం. ఆ హైప్ను అందుకుంటాడా బుచ్చిబాబు అని అనిపించిన ప్రతి ఒక్కరికి సమాధానం థియేటర్లో చెప్పాడు. బుచ్చిబాబు నుంచి ఇలాంటి సినిమా నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎవరు. ఒక రాజమౌళి లాంటి వాళ్ళు, ఒక సుకుమార్ లాంటి వాళ్ళు, ఒక పేరున్న పెద్ద దర్శకుల నుంచి ఇలాంటి మనం సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ బుచ్చిబాబు నుంచి ఇలాంటి సినిమా రావడం అనేది నిజంగా వండర్. ఒక అద్భుతంగా తీర్చిదిద్దాడు. బుచ్చిబాబు ఎక్కడైనా కనబడితే ఫస్ట్ అతను కౌగిలించుకొని హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది. అంత గ్రేట్గా ఈ సినిమా తీశాడు బుచ్చిబాబు. నిజంగా వండర్ఫుల్. ఇక చూస్తే ఫైనల్గా నాకు ఒక్కటే, రామ్ చరణ్, చిరంజీవి గారు కొడుకుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం పడుతున్న ప్రతి కష్టం సినిమాలో కనబడిందబ్బా. ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయడు. ఒక ఆ బాడీ బిల్డింగ్ చేయాలంటే, ఆ బిల్డ్ చేయాలంటే ఎన్ని కష్టాలు అనుభవించాలి. అతని మజిల్ కానీ అవన్నీ చూస్తుంటే ఫోరమ్స్ కానీ, అబ్బో అది చాలా చాలా కష్టం. ఒక రెజ్లర్గా తనను తాను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి రెజ్లింగ్ చేసే వాళ్ళు డే బై డే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ బాడీ అలా బిల్డ్ అవుతుంది. కానీ ఒక సినిమా నటుడు, ఒక యాక్టరు, తను నార్మల్గా ఉన్న వ్యక్తి అంటే 6 ప్యాక్ ఉండొచ్చు, ఒక బాడీ బిల్డ్ లైట్గా ఉండొచ్చు, కానీ దాని నుంచి ఒక రెజ్లర్గా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం అనేది అది చాలా డేంజర్. అది అంత రిస్క్ తీసుకొని రామ్ చరణ్ అంత బాడీని బిల్డ్ చేయడం, దానికోసం అతను ఏ విధంగా ప్రోటీన్ తీసుకున్నాడు, ఏ విధంగా తను కష్టపడ్డాడు, అంత హార్డ్ వర్క్, ఎంత కష్టపడ్డాడు అనేది అది నిజంగా ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. ఇక మీరు క్రికెట్ ఆడే సీన్స్ అయితే మీరు బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో, మస్తు అనిపిస్తుంది.
ఆ తర్వాత ఆ రెజ్లింగ్ ఫైట్స్ కానీ ఇలా ఎవ్వి చూసినా కూడా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా నేను తక్కువే అనిపిస్తుంది. మీరు థియేటర్లో చూసి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు అనిపించే ఫీలింగ్ చాలా భారంగా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకుంటారు. అలాగే నాకైతే పర్సనల్గా అనిపించింది రామ్ చరణ్ నిజంగా ఇలాంటి క్యారెక్టర్ నువ్వు తప్ప మరెవ్వరు చేయరని నాకు ఫీలింగ్ అనిపించింది. నా ఇంటికి వచ్చినాక కూడా అదే ఫీలింగ్ నన్ను వెంటాడుతున్నాడు రామ్ చరణ్ ఇప్పటికి కూడా. అందుకే నా తడబడతా ఉంది నా గొంతు, అంతటి ఎమోషన్గా ఉంటుంది ఈ సినిమా. చూడండి, పిచ్చి పిచ్చి రివ్యూలు రాసేవాళ్ళు, అజ్ఞానులు అలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ మీద అజ్ఞానుడు రాంగ్ రివ్యూలు పెడుతూనే ఉంటాడు, ఇప్పుడు కూడా అలాగే పెట్టుంటాడు, నేను చూడలే. కానీ మీరు అలాంటి వాళ్ళ మాట నమ్మకుండా థియేటర్కి వచ్చే ప్రేక్షకులు మీరు ఖచ్చితంగా 1000% ఎంజాయ్ చేస్తారు. ఇది నేను చేస్తున్నటువంటి ప్రామిస్. ఫైనల్గా ఇంకొక మాట, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో నేను రివ్యూ పెట్టలేదు. చాలామంది నాకు కింద కామెంట్ రివ్యూ అడిగారు, ఎందుకు పెట్టలేదు తెలుసా? ఇక్కడ నాకు తగలలేదు, ఇక్కడ తగిలింది ఈ పెద్ద నాకు.